అందరికీ షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినము వాక్య ధ్యానములో ఈ దినము 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరుకు ఇచ్చి మొర్దెకైకి ఆ ఇంటి మీద అధికారాన్ని ఇచ్చినట్లుగా హామాను దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ తర్వాత ఎస్తేరు రాజు వద్దకు వచ్చి, అయ్యా, కన్నిటితో ఈ విధంగా వేడుకుంటుంది. హామాను రాజు ఉంగరం చేత తాకిదులు రాయించి యూదులను నాశనం చేయమని పంపించాడు కదా, మరి వాటిని వ్యర్థపరచుడి అని కన్నీటితో ఎస్తేరు వేడుకొనగా, అహష్వేరోషు రాజు అంటున్నాడు, రాజు ఉంగరపు ముద్ర కలిగి ఉన్న తాకీదులను ఒకసారి బయలువెడలినా దానిని వ్యర్థపరచటము అసాధ్యము. కాబట్టి ఇదిగో ఈ ఉంగరాన్ని తీసుకొని మీరు మీకు నచ్చినట్లుగా తాకీదులు రాసి దాన్ని చేయుడి అని ఇవ్వగా 127 సంస్థలలో ఉన్న అధిపతులకు, అధికారులకు వారి వారి భాషను బట్టి రాజు యొక్క ఉంగరంతో ముద్రించి గుర్రము మీద, అనగా రాజనగరికి పెంచబడిన బీజాశ్వాల మీద అంచెగాండ్రును ఎక్కించి ఆ తాకీదులను ఒక్క దినమందే మరి పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. అందులో ఏమున్నది అంటే, యూదులు తమ పగగాండ్రు లేదంటే శత్రువునైనటువంటి వారిని వారి హతము చేయవచ్చు అని, ఒక దినము రాగానే అందరూ కూడా కూడుకొని తమ ప్రాణములు కాపాడుకున్నట్టుకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను సంహరించి హతము చేసి నిర్మూలపరిచింది. ఆ విధముగా తాకీదులు రాసి ఉండబట్టి వారు యూదులంతా ఒక దగ్గర కలిసి వారి శత్రువులైన వారిని హతము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధముగా తాకీదులు వ్రాసి వారి శత్రువు మీద పగ తీర్చుకునుట మరి బట్టి, ఈ పగ తీర్చుకున్నట్టును బట్టి మిగతా వారు చాలామంది వరకు కూడా యూదుల మతమును అవలంబించడానికి, ఆచరించడానికి మరి ముందుకు భయముతో ఆచరించడానికి ముందుకు వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.